వందనములు. దయమయడా నీ పాదములకు వందనములు. జాలిగలవాడా నీ పాదములకు వందనములు. తండ్రి, నీ సహాయం మాకు దయచేయండి. నీ ఆత్మ కలిగి నివసించుట నాకు నేర్పించుము తండ్రి. నొట్టివాడిని ఒప్పుకొనిచున్నాను ప్రభువా. దేవా తండ్రి, దేవా నేను దేవా కేవలం నిష్ప్రయోజకుడను ప్రభువా. దేవా నా తండ్రి, ఎక్కడనో దేవా నీ నామంలోని దేవా తండ్రి నేను నిలబడే యోగ్యత అర్హత నాకు లేదు ప్రభువా. తండ్రి క్షమించుము. నీ ప్రభావ మహిమల చేత నన్ను మమ్మల్ని నింపండి ప్రభువా. ఎక్కడ దుష్టత్వము దేవా తండ్రి, దౌర్భాగ్య స్థితి, అక్రమ స్థితి మా మీద ఏలుబడి చేయకుండా సహాయం దయచేసి బలపరచండి. లోక పాపను మోసుకుని పోచిన దేవుని గొర్రె పిల్ల, నీ విలువైన పాదములు పట్టుకుని అడుగుచున్నాను. కృపామయుడా, నీ పాదములు పట్టుకుని అడుగుచున్నాను. నీ సహాయం మాతో ఉంచి బలపరచండి. నన్ను దేవా తండ్రి పరిపూర్ణగా చేయండి. ప్రార్థన ఆత్మచేత నన్ను నింపండి. ప్రార్థన శక్తి, ప్రార్థన జీవము దేవా నాతో మాతో ఉంచి బలపరచండి ప్రభువా. ఎక్కడ దుష్టుడు మా మీద ఏలుబడి చేయనివ్వద్దు. అంధకార శక్తి లేక ప్రభావం మా మీద ఏలుబడి చేయనివ్వద్దు. విగ్రహ మంత్రశక్తి లేక ప్రభావం మా మీద ఏలుబడి చేయనివ్వద్దు. కేవలం నీ దయాదాక్షిణ్యముతోటి మేము సాగుటకు సహాయం దయచేసి బలపరచండి. నన్ను మమ్మలను దేవా తండ్రి నీ ఆత్మచేత కాయండి. దేవా తండ్రి సన్నిధి మాతో ఉండాలి ప్రభా. నీ దయ మాతో ఉండాలి. నీ ప్రేమ మాతో ఉండాలి ప్రభా. నువ్వు లేకపోతే నిన్ను కలిగిన వాడు దేవా తండ్రి దేవా నీ సంబంధి కదా. నేను కలిగి లేనివాడు దేవా తండ్రి మా సంబంధి కాదు కదా. మేము ఎలాగ దేవా నీ సంబంధులుగా ఉండాలో మాకు నేర్పించి బలపరచుము. నీ సహాయం చేత నన్ను మమ్మల్ని నింపండి దేవా నా తండ్రి. మరి ముఖ్యంగా సాహసిక ప్రార్థన మాకు తోడుగా ఉంచుము దేవా తండ్రి. దేవా మాకు నీడగా ఉంచుము, మాకు కేడముగా ఉంచుము తండ్రి. మీ బిడ్డలుగా మేము ఎదుగుటకు నీ సహాయం మాతో ఉంచి బలపరచండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడము. ఇక్కడ నెల్లూరు ప్రాంతంలో ఇంకా లైవ్ ద్వారా గృహములు అనేక మంది వాక్యం వింటూ ఉన్నారు. వారి గృహముల్లో విత్తబడుచున్న వాక్యం వారికి మేలుకరంగాను దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా చేసి భద్రపరచుమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. వాక్యం వినక ముందు ఒక పాట పాడుకుందాం. నూట 1వ పేజీలో 227వ పాట. 101 పేజ్ సంఖ్య 101, పాట సంఖ్య 227. పేజ్ సంఖ్య 101, పాట సంఖ్య 227వ పాట. యేసు మమ్ము నడిపించు నీదు కాపు కావలెన్. నీవు మమ్మును పోషించు మమ్ము చేర్చుదడిలో. యేసునాథా
ప్రియనాదా మమ్ము విమోచించుమా. యేసునాదా ప్రియనాదా మమ్ము విమోచించుమా. మమ్మునాదరించు యేసు మాకు పలకొండవు. పాప మార్గ మందనుండి ప్రేమతో తప్పించుమి. యేసునాదా ప్రియనాదా మొరనాలకించు. యేసునాదా ప్రియనాదా మొరనాలకించుమా. బీద పాపులైన మమ్ము నీవంగీకరింతువు. మమ్మను పవిత్ర పరిచి మమ్ము విడిపింతువు. యేసునాదా ప్రియనాదా నిన్ను నాశ్రయం. యేసునాదా ప్రియనాదా నిన్ను నాశ్రయింతుము. బాల్యమందు నిన్ను చేరి నిన్ను హత్తుకొందుము. ప్రియా రక్షకుండ యేసు నీదు ప్రేమ చూపుమా. యేసునాదా ప్రియనాదా మమ్మింకా ప్రేమించుమా. యేసునాదా ప్రియనాదా మమ్మింకా ప్రేమించుమా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. లైవ్లో వాక్యం వింటున్న సంఘస్థులకు, ఆయా ప్రాంతంలో ఉండి గృహముల దగ్గర వాక్యం వింటున్న వారు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యములో నుంచి మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 13వ వచనం నుంచి 7:13. మత్తయి 7:13. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును
ఉన్నది. ఆ దారి విశాలమునై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. దాని కనుగొని వారు కొందరే. అబద్ధ ప్రవక్తలు. సరిపోతుందండి. దానిని కనుగొనివారు కొందరే. ఏ మార్గము? మనం ఇక్కడ కొన్ని మార్గములు చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క మార్గము కాక ఏ మార్గము? దేవుని మార్గం ఎలాగుందంట? ఇరుకు మార్గము. ఇరుకు మార్గం వెళ్ళడానికి ఎవరైనా ఇష్టపడతామా? ఇప్పుడు మనకి ఎండ ఎంతో తీవ్రతగా ఉందా? చల్లగా ఉందా కదా? కొన్ని ఈ సంవత్సరం పోతే వచ్చే సంవత్సరంకి ఏసీ లేకపోతే మనుషులు బ్రతకడం కష్టమేమో. ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా అంతే చెప్తున్నారు. దాదాపుగా మనుష్యులు బ్రతకడానికి వాతావరణం ఎండాకాలము అనువుగా లేని పరిస్థితులు చూస్తాము అని, దగ్గరలో ఉన్నామని. ఇలాంటి సమయంలో కరెంటు పోయిందనుకోండి, చక్కగా ఇంట్లోనే ఉండాలనిపిస్తుందా? కొంతమందికి ఇన్వర్టర్లు ఉన్నాయి, పర్లేదు. ఏమనిపిస్తుందంటే ఎంత విశాలంగా ఉంటే అంత బాగుంటుంది. చలికాలం అయితే ఇరుగ్గా ఉంటే బాగుంటుంది. చలికాలము చిన్న మంచం మీద ఒకళ్ళు పడుకునే మంచం మీద ఇద్దరు పడుకునే ఇబ్బందిగా ఉండదు. వేసవికాలము 6x6 మంచం మీద ఒకళ్ళు పడుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు వేసవి కాలము అందరికీ సెలవులు, ఏదైనా పనులు చేసుకోవడానికి, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అనువుగా ఉండే సమయం, వర్షములు ఉండవు కనుక. కానీ ఈ వేసవి కాలంలో అంత విశాలంగా ఉండాలి, తలుపులు తీసి ఉండాలి, కరెంట్ ఉండాలి, ఫ్యాన్ ఉండాలి, కిటికీలు తీసి ఉండాలని మనం తలస్తున్నాం. ప్రభు అంటున్నాడు, క్రైస్తవ జీవితం కూడా అంతే. ఒక వేసవ కాలంలో అందరూ విశాలముగా ఉండడానికి, మనుషులు కొంచెం ఎవరైనా తాకినా చెమటకి ఇబ్బందిగా ఉండి విసుక్కుంటాము, సణుక్కుంటాము, గొణుక్కుంటాము, వ్యసన పడతాము. కానీ ప్రభు అంటున్నాడు, అలాంటప్పుడు అంటే దాని పోలికగా మీకు చెప్తా ఉన్నాను, ఇరుకు ద్వారములో ప్రవేశించాలి. ఎంత కష్టమున్నా వేసవకాలంలో మన యొక్క శరీరం ఎలాగా గాలికి, శీతోష్ణతమైన అంటే చల్లని వాతావరణానికి, చల్లని పానీయాలు అంటే కూల్ డ్రింక్స్కి ఎలాగ ఇష్టపడుతుందో, వేసవకాలంలోని డాక్టర్ గారు కూల్ డ్రింక్స్ తాగొద్దన్నా పర్వాలేదు, కొంచెమైనా తాగాలి అని ఏమవుతుందంటే మనకి ప్రాణము తృష్ణగొనుతుంది. దుప్పే నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. దుప్పే ఎందుకు నీటి వాగులు కావాలి అంటే, దుప్పే లేచిందే పరుగు, లేడికి లేచిందే పరుగు. దుప్పే, లేడి అంటే జింక, ఇవన్నీ ఒకటే కోవకు చెందినవి, ఒకటే జాతి. ఇదంతా అవి మనకు లేచి అలాగలాగ తిరగవు, లెగడమే పరుగు. ఆ రీతిగా ఒక దుప్పే నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. ఇక్కడ మనము బైబిల్ చూసినట్లయితే వేసవకాలంలో మనము చల్లగా ఉండాలి, వాతావరణము విశాలంగా ఉండాలని ఆశపడతాము. ఇరుకుగా ఉంటే మనము ఇష్టపడతామా? ఇష్టపడము. ఇంత కష్టములో, ఇంత ఇబ్బందిలో ఏ ఒక్కళ్ళు కూడా కనీసము
మంచం మీద ఉన్నవాళ్ళు కూడా ఒక్క అరగంట సేపు ఎండ అయిపోయిన తర్వాత సాయంకాలం 6-5:30 టైంలోని బయట పడుకోవాలని ఆశపడతారు. ఎందువల్ల? శరీరము దానికి ఎండ వేడిమికి తట్టుకోలేక. ఇక్కడ బైబిల్ కూడా అదే చెప్తా ఉంది, ఇరుకు ద్వారములో ప్రవేశించండి, నాశనమునకు పో ద్వారము వెడల్పు. జీవితము సజావుగా సాగుతుంది అంటే ఎక్కడికి పోతున్నామంట? మనం నాశనానికి. ఏమీ కష్టము లేదు ఒక క్రైస్తవుడికి అంటే భక్తిలోని అసలైన మెట్లో లేనట్టే. క్రైస్తవునికి ఎన్ని కష్టములు ఎక్కువగా ఉంటే అంత పరిపూర్ణంగా భక్తిలో ఒక నిదానమైన మార్గంలో ఒక నిజమైన ప్రార్థనలో ఉన్నట్టు. ఇక్కడ ఇరుకు మార్గంలో ప్రవేశించిన బైబిలే చెప్తా ఉంది. మీరు ఇరుకు మార్గం అంటే ఏదో చిన్న గోడ కట్టేసి అటు ఇటు సందు చేసుకుని అందులో వెళ్ళమని కాదు. మీకు ఇది తేలికగా అనిపిస్తుంది అనుకో, ఇది పర్వాలేదు అనిపిస్తుంది అనుకోండి, దాంట్లో వెళ్ళొద్దు. పర్వాలేదులే అమ్మయ్య అని గుటకలు మింగుకునేటట్లుగా ఉంటే దాంట్లో వెళ్ళొద్దు. జీవితాంతము కూడా బ్రతికిన దినములన్నీ కూడా కష్టముతో తృప్తిపడి కష్టములో నుంచి ఏదైనా మీరు తీసుకోగలిగితే అది ఆశీర్వాదం అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే ఇరుకు ద్వారమున ప్రవేశించుకుని నాశనమునకు పో ద్వారము వెడల్పును, ఆ దారి విశాలము. మంచి విశాలముగా ఉంటుంది. అనేక సార్లు చెప్పినట్టున్నాను, మరొకసారి చెప్తాను. ప్రొఫెసర్, ఏం పేరు? ప్రొఫెసర్ ఆయన పేరు. అయితే ఆ డాక్టర్ గారికి మంచి విద్య అభ్యసించాడు, ప్రార్థనాపరుడు, మంచి డాక్టర్ వైద్య సంబంధమైన వృత్తిలో మంచిగా విద్యను అభ్యసించి అన్ని వ్యాధులకి చికిత్స ఎలాగ చేయాలో, సర్జరీ లాంటి ఆపరేషన్లు ఎలాగ చేయాలో అన్నీ నేర్చుకున్నాడు. బాగానే ఉంది. రోజు క్లినిక్ వెళ్తున్నాడు, వస్తున్నాడు, పేషెంట్లు ఉదయకాలం చూస్తున్నాడు, మధ్యాహ్నము భోజనానికి ఇంటికి వచ్చి పడుకొని మళ్ళీ సాయంకాలం ఎక్కడికి వెళ్తున్నాడు? క్లినిక్కి, హాస్పిటల్కి వెళ్తున్నాడు. బాగానే ఉంది. కొన్ని దినములు అయిన తర్వాత ఈయన పడుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు, నేను ఎన్నో సంవత్సరముల నుంచి ఈ క్లినిక్లో నేను నా స్వంత హాస్పిటల్ రన్ చేస్తూ బ్రతుకుతూ ఉన్నాను, కానీ ఏ రోజు కూడా నాకు తగిన దానికన్నా ఎక్కువ డబ్బులు రావటము లేదు. నా పక్కన ఇంకొక డాక్టర్ ఉన్నాడు, నాకన్నా జూనియర్, అంటే నా అంత సీనియారిటీ ఆయనకి లేదు. అయినా అనేక మంది ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన హాస్పిటల్ క్యూ కడుతున్నారు. ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాడు. రాత్రి పడుకున్న తర్వాత బిడ్డలు పడుకున్నారు, భార్య పడుకుంది. ఈయన ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే ఒక మనుష్యుడు అతని దగ్గరికి వచ్చాడంట. వచ్చి నిజంగా జరిగిన సంఘటన, డాక్టర్ ప్రొఫెసర్ గారు ఏం ఆలోచిస్తున్నారు అంటే, బాధలో ఉన్నాడు కదా, ఏదో వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడాడు. అయ్యా, నేను ఇంతకాలం నుంచి క్లినిక్ని, హాస్పిటల్ రన్ చేస్తున్నాను, కానీ ఏ రోజు కూడా నాకు ఎక్కువ డబ్బులు రావటం లేదు, ఎంత కావాలో అంతే వస్తుంది. నేను ఎప్పుడు ఎలాగున్నానో అలాగే ఉన్నాను, మంచి విద్యను అభ్యసించాను, అందరికీ మంచి వైద్యం ఇస్తున్నాను, కానీ నాకు బహుగా ఆశీర్వాదము లేదు. అంతేనా? రేపటి నుంచి చూడు, నీ హాస్పిటల్లో జనాలు క్యూ కడతారు అని చెప్తే, అవునా, చాలా సంతోషం అంటే, ఆ వ్యక్తి అన్నాడు, రేపటి నుంచి నీ హాస్పిటల్లో ఎక్కువ మంది జనాలు క్యూ కట్టి, ఎక్కువ రోగులు వచ్చి ఎక్కువ డబ్బు కావాలంటే
ఈ యొక్క కాగితం మీద, తెల్ల కాగితం మీద సంతకం పెట్టి నీ రక్తముతో అని తన కోటు జోబులో ఉన్న ఒక తెల్ల కాగితం తీసి డాక్టర్ ప్రసరర్ గారికి ఇచ్చింది ఆ వ్యక్తి. ఇస్తే ఆయన ఏం చేశాడంటే, ఇంతే కదా అని, డాక్టర్లకి రక్తం తీయడం పెద్ద ఇబ్బంది ఏం కాదు, అక్కడ యాంపిల్ అంటే సిరంజి ఉంటే దాన్ని తీసుకుని నరానికి గుచ్చి రక్తము తీసి, ఇప్పుడంటే అన్నీ బాల్ పెన్స్, అప్పుడు ఫౌంటైన్ పెన్స్ ఉండేవి. ఫౌంటైన్ పెన్స్ అంటే ఇంక్ పెన్లు ఉండేవి. ఈ రక్తము తీసి ఆ ఇంక్ పెన్లో పోసి బిగించి సంతకం పెట్టేశాడు. నేను నీ బిడ్డని అని రాసేసి సంతకం పెట్టేశాడు. ఆ కాగితము తీసుకుని ఆ వ్యక్తి దానిని ఏం చేశాడు, మడత పెట్టుకుని జోబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. యథాప్రకారం ఉదయం లేచాడు, బైబిల్ చదువుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. హాస్పిటల్కి వెళ్ళేసరికి రోజు ఒక 10 మందో ఒక 6-7 ఉండేవారు. ఈరోజు 30-40 మంది ఆయన కోసము ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నము భోజనము కూడా రోజు చక్కగా 1 గంట 2 గంటలకు వచ్చేవాడు. 4 అయిపోయింది, 5 అయిపోయింది, వెళ్ళడానికి వీలు పడటం లేదు. ఏదో సమయం చూసుకుంటున్నాడు, భోజనం చేసేస్తున్నాడు. సాయంకాలం కూడా సాధారణంగా రాత్రి 9:30-10 గంటలకి ముగించుకుని ఇంటికి వచ్చేవాడు. 11-12 అయిపోతే ఇంటికి రాలేకపోతా ఉన్నాడు. రోగులు పెరిగిపోతూ ఉన్నారు, ఆస్తి ఎక్కువ చేస్తూ ఉంది, డబ్బులు ఎక్కువ సంపాదిస్తూ ఉన్నాడు. ప్రార్థనకి సమయము లేకుండా అయిపోయింది. వచ్చిన డబ్బుతో ఇప్పుడు ఇల్లు పడగొట్టేశాడు. ఒక అంతస్తు వేసాడు, 2 అంతస్తులు వేసాడు, 3 అంతస్తులు వేసాడు. బాగానే అభివృద్ధి ఉంది. అబ్బా ఇదే కదా ఆశీర్వాదం అంటే అనుకుంటున్నాడు. దేవుని సన్నిధిని మర్చిపోయాడు. ఇదివరకు ఆదివారం కూడా దేవుని సన్నిధిని ఆదివారం అంటే నిర్లక్ష్యము చేయనివాడు ఆదివారం కూడా క్లినిక్ తెరవడం క్రమేపీ ప్రారంభించాడు. కొన్ని దినములు అయిపోయింది, కొన్ని సంవత్సరములు అయిపోయింది, పూర్తిగా దేవుని మర్చిపోయాడు. మళ్ళీ ఒకరోజు రాత్రి నిద్ర పట్టడం లేదు. మళ్ళీ అదే వ్యక్తి వచ్చాడు. డాక్టర్ ప్రసరర్, చూసావా, బాగుంది, చాలా బాగా నన్ను ఆశీర్వదించావు, 2 చేతులతో డబ్బు సంపాదిస్తున్నాను, తినటానికి కూడా సమయం లేకుండా, నీ వచ్చిన డబ్బును లెక్క పెట్టుకోవడానికి సమయం లేకుండా బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతా ఉన్నాను, చాలా బాగుంది అంటే ఆయన అన్నాడు, వచ్చిన వ్యక్తి, ఇక్కడతో నీ సమయం అయిపోయింది, నా బిడ్డవు కనుక నా వెనక రావాలన్నాడు. అంటే నేను నీ బిడ్డ ఎందుకు అయ్యాను? నువ్వేదో ఆశిస్తానని చెప్పావు, అంతస్తులు ఇస్తానని చెప్పావు, నీవు నాకు ఇస్తానని చెప్పి దాని ప్రకారం ఇచ్చావు, దానికి నేను సంతకం పెట్టాను కదా అంటే, లేదు నువ్వు నా బిడ్డవి అని అతని కోటు జేబులో మడత పెట్టిన కాగితము డాక్టర్ గారికి ఆ వ్యక్తి చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో నేను నీ బిడ్డనని కొన్ని సంవత్సరముల క్రితం, ఒక 15 సంవత్సరముల క్రితం నువ్వు రాసి ఇచ్చింది. ఇప్పుడు నా బిడ్డ ఆయన కథలు రావాలి. భార్య లేచింది. ఎవరితో మాట్లాడుతున్నారు? భార్య లేచిన విషయం కూడా ఈ డాక్టర్ గారికి తెలియదు. లేచాడు, నేనే బిడ్డని కాదు, నేను దేవుని బిడ్డని. సైతాను వచ్చాడు. మళ్ళీ ఆ వ్యక్తి ఎవరో కదా, సైతాను పరిగెడుతూ ఉన్నాడు. మధ్యరాత్రి వేళ, రాత్రి 1 గంట 2 ఆ సమయంలో పరిగెడుతూ ఉన్నాడు. ఏమీ కానరాట్లేదు, సైతాను వెంబడిస్తూ ఉంది. మొదటి అంతస్తు ఎక్కాడు, 2 అంతస్తు ఎక్కాడు, 3 అంతస్తు కూడా ఎక్కేశాడు పైకి. 3వ అంతస్తుకి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. పైన ప్రహారీ గోడకి పెట్టె కూడా కట్టలేదు. మైదానంలో కనబడుతున్న నిద్రమత్తులో పరిగెత్తుతూ ఉన్నాడు. పైనుంచి కింద పడి చనిపోయాడు. ఏం సంపాదించాడు? విశాలం అనుకున్నాడు. నాశనమునకు పోవు మార్గము ఎలాగుంటుందంట? విశాలముగా ఉంటుంది. లోకములో సంపాదించిన వారందరూ, అయ్యో వాళ్ళకి ఏ కష్టం లేదు కదా, వాళ్ళ 2 చేతులతో సంపాదిస్తున్నారు, మేము దేవుని నమ్ముకుని ఇన్ని బాధలు పడుతున్నామే, ఇన్ని ఇబ్బందులు పడుతున్నామే, ఇన్ని ఇరుకులు పడుతున్నామే, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, సినిమా కంటే సినిమాకి పోతున్నారు, తాగుడంటే తాగుడు దగ్గర ఉన్నారు,
వ్యభిచారం అంటే వ్యభిచారం దగ్గర ఉన్నారు. అన్ని రకాల సంతోషం వాళ్ళు చూస్తున్నారు. కానీ మాకేముంది? అన్నీ వదులుకున్నాం కానీ మాకేమీ మిగలటం లేదు అనుకుంటున్నాం మనము. ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఇరుకు మార్గమున ద్వారమున ప్రవేశించండి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలము. ప్రభు మాటలివి. ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో ప్రాముఖ్యమైన భాగములో ఒక భాగం ఇది. మీరు విశాల మార్గమునకు వెళ్ళదు, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. దాని ద్వారా ప్రవేశించేవారు ఎంతమంది అంట? చాలామంది. వారికి లెక్కలేదు. లోకములో అందరూ సంతోషంగా ఉన్నారు. చాలామంది మళ్ళీ అంటారు, మీ దేవుడు నమ్ముకున్నాడు కదా, మీ దేవుడు మీకు ఏం మేలు చేశాడండి? ఏం మేలు చేశాడు? ఏం ఉపకారం పొందాడు? ప్రియమైన దేవుని సంగమా, ఒక క్రైస్తవునికునే ఏకైక నిరీక్షణ ఏంటంటే చనిపోతే పరలోకములో ఎలాంటి డోకా లేకుండా వెళ్ళిపోతాం. అదొకటే నిరీక్షణ, అదొకటే మార్గము. నిద్రపోకూడదు. అదొకటే మార్గము. మనం అనుకుంటున్నాము లోకంలో సంపాదించాము, లోకంలో ఆస్తి కలుగున్నాము, అంతస్తులు కలుగున్నాము, లేకపోతే ధనము కలుగున్నాము, సౌఖ్యము కలుగున్నాము, మన ఉపకరణములు కలుగున్నాము, కార్లు ఉన్నాయి, మిద్దులు ఉన్నాయి, మేళ్ళు ఉన్నాయి, అన్ని రకమైన సౌకర్యములు ఉన్నాయి అనుకుంటున్నాము. కానీ అక్కడ దేవుడు లేకపోతే తద్వారా ఆ సౌకర్యం వల్ల మనం అయిపోతాము, గర్విష్ఠులమైపోయి విశాల మార్గమున పరిగెట్టడానికి ప్రారంభిస్తాం. కష్టము లేకపోతే క్రైస్తత్వం లేదు. మిషనరీలు ఎంతో దూరం నుంచి, అనేక ప్రాంతముల నుంచి వారి బిడ్డలను, భార్యలను, కుటుంబములను ప్రక్కన పెట్టి మన దేశం వచ్చి సేవ చేసి ఈ బైబిల్ మన చేతిలో పెట్టారు. ఏం సుఖం పడ్డారు లోకంలో? వారి యొక్క వివాహ జీవితం, వారి యవ్వనమును ప్రక్కన పెట్టేశారు, వారి యొక్క బిడ్డలను ప్రక్కన పెట్టేశారు, వారికి కుటుంబములు పక్కన పెట్టారు. మన కోసము అయ్యో హిందూ దేశము, భారతదేశము, ఇంకా క్రైస్తత్వం లేదు, అనేక మంది పాపములో మునిగిపోతున్నారని అనేక మంది వేల కొలది మిషనరీలు ఇక్కడికి వచ్చి తమ అసువులు అంటే వారి దేహములు సైతం ఇక్కడ ప్రాణము విడిచిపెట్టేశారు. దేనికోసము? పరలోకములో ధనము కోసము. పరలోకములో నిన్ను నన్ను నిలబెట్టాలని, నిన్ను నన్ను అక్కడ దేవుని ఎదుట తన సింహాసనం మీద నిలబెట్టాలని ఇక్కడ ప్రభు మాట అదే సెలవిస్తూ ఉంది. ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. లెక్కలేదు. లోకంలో అందరినీ చూస్తాము. సాధారణంగా గొర్రెలు ఏం చేస్తాయి చెప్పండి? ఒక గొర్రె ఎటు వెళ్తే అన్ని గొర్రెలు కూడా అటే పోతాయి. అంతేనా? అంతే. మనము కూడా లోకంలో ఏమనుకుంటామంటే ఒక వ్యక్తి, ఒక 5-6 వ్యక్తులు ఒక రకమైన పని చేస్తే ఇది కరెక్ట్ అనుకుంటాం. ఒక్కడు ఎవడైనా దానికి వ్యతిరేకంగా నిలబడినవ్వండి, ఈడు పిచ్చోడ్రా, వీళ్ళందరికీ జ్ఞానం లేదా ఏమంటాం మనం? వీళ్ళ 5గురికి జ్ఞానం లేదా, వీళ్ళ 10 మందికి జ్ఞానం లేదా, వీళ్ళ 10 మంది కన్నా వీడి జ్ఞానవంతుడా అనుకుంటాం. కానీ నిజంగా పట్టున్నవాడు, నిజముగా బలమైన వాడు, నిజముగా దాంట్లో జ్ఞానం ఉన్నవాడు, లోకమంతా ఒకటైనా వాడు ఒక్కడగా నిలబడిపోతాడు. దానియేలు వలె నిలబడిపోయాడు. లోకమంతా ఒకటి, బబులోను సామ్రాజ్యం అంతా ఒకటి, ఆఫీస్ స్టాఫ్ అంతా ఒకటి, సామ్రాజ్యంలో రాజుగారి దగ్గర బంట్రోతులంతా ఒకటి, సైన్యాధిపతులు అందరూ ఒకటి, ప్రధానులందరూ ఒకటి. దానియేలు ఒక్కటి. జయించలేదా? జయించేశాడు. నాశనమునకు పోవు మార్గము విశాలము, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. కనుక జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొనవారు కొందరు. లెక్క పెట్టచ్చు అంటే వేళ్ళతోటి. ఇరుకు మార్గమున ప్రవేశించేవారు కొందరే. విశాల మార్గమున అందరూ వెళ్తారు. రోడ్డు బాగుంటే, ఇప్పుడు మాకు ఆ రోడ్డు వేశారు, బాగుంది. ఇదివరకు అంత ట్రాఫిక్ ఉండేది కాదు. ఇప్పుడు అందరూ కూడా పరిగెట్టిస్తారు, బళ్ళు, కార్లు, ఆటోలు.
ఎందుకంటే రోడ్డు బాంచి ఎక్కడ ఇబ్బంది లేకుండా గతుకులు లేకుండా నున్నగా వెళ్ళిపోతూ ఉందేమో. పని లేని వాళ్ళు, పనున్న వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. దేనివల్ల అంటే విశాలంగా ఉంది రోడ్డు, బ్రేక్ వేసే పని లేదు, ఎక్కడ గతుకులు ఉండే పని లేదు, రోడ్డు ఎడ్జ్ దిగవలసిన అవసరత లేదు కనుక ఇక్కడ కూడా ప్రభు అంటున్నాడు, ఇరుకు మార్గమున ప్రవేశించువారు కొందరే. కొన్నిసార్లు రోడ్డు బాగలేదంటే మన ప్రయాణం కూడా రోడ్డు బాగోలేదంట, ఏం వెళ్తాంలే అని కొన్నిసార్లు మన కథ కార్యాలు, శుభకార్యాలు అన్నీ కూడా మానుకొని ఇంటి దగ్గరే ఉండిపోతాం. రోడ్డు బాగుంటే ఒకళ్ళు వాళ్ళు 5-6 బయలుదేరుతాం. ఇక్కడ ప్రభు అదే చెప్తా ఉన్నాడు, దారి సంకుచితమునైనది, దాని కనుగొనువారు కొందరే. కొంతమంది దేవుని యొక్క మార్గమును కనుగొంటారు. లోకములో అనేక మంది దేవుని సంధికి ఎందుకు వస్తారు చెప్పండి? ఇక్కడ విశాలంగా ఉంటుంది అనుకుంటారు కదా. అయ్యో ప్రార్థనకి వెళ్తే ఇది ఉంటుంది కాదని నన్ను దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు, దేవుడు మేలు చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ దాని వెనక కష్టము ఖచ్చితంగా ఉండి తీరుతుంది. యోబు యొక్క చరిత్ర మనం చూసినట్లయితే యోబు బహు ధనవంతుడు. అంత ధనమున్న యోబు నిత్యము ప్రార్థనలోనే ఉన్నాడంట. అనుదినము దహన బలిని అర్పించేవాడు కుమారుల కోసము, కుమార్తెల కోసము. ఎందువల్ల? వీళ్ళు రోజు పార్టీ చేసుకునేవారంటే ఎవరు? యోబు కుమార్తెలు. ఈ పార్టీ చేసుకున్నప్పుడు వీళ్ళు ఏమైనా కొంచెము ఎక్కువ తిని తాగడం వల్ల వారి యొక్క మాటల ద్వారాగా ఏమైనా దేవుణ్ణి దూషించారేమో అని రోజు వారి నిమిత్తమై దహన బలిని వారి నిమిత్తమై యోబు చేసేవాడు. ఇప్పుడు సైతాను వచ్చాడు ఎవరి దగ్గరికి? సాక్షాత్తు దేవుని దగ్గరికి సైతాను వచ్చి, ప్రభువా నీవు యోబుని ఎంతో దీవించావు కాబట్టి అతను భక్తి చేస్తున్నాడు. యోబుకి ఈ దేశంలోని, ప్రాంతంలోని, ఈ యొక్క ప్రపంచంలోని అతనుకున్న ఆస్తి ఎవరికి లేదు కాబట్టి అతను భక్తి చేస్తున్నాడు. ఒక్కసారి అతనుకున్న అన్నీ తీసి నేను మళ్ళీ ప్రార్థన చేస్తాడేమో చూడమంటే, ప్రభువా నేను తీను కానీ నీకే యోబు మీద సమస్త అధికారము ఇస్తున్నాను, ప్రాణం తప్ప. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే యోబు ఏం చేశాడు? ఏ అనుదినము ప్రార్థన చేస్తా ఉన్నాడు. సైతాను శోధన మొదలెట్టాడు. క్రమేపీ శోధనలన్నీ ఎక్కువైపోయి బిడ్డలు పోయారు, భార్య దూషించింది, స్నేహితులు ఎగతాళి చేశారు. ఒంటరిగా మిగిలిపోయాడు ఎవరు? యోబు ఒంటరిగా మిగిలిపోయాడు. ఒంటరిగా మిగిలిపోతే సైతాను అపజయం చూశాడు. అయ్యో నేను ఏదో అనుకున్నాను యోబు విషయమై. యోబు నిజమైన భక్తుడు కాదేమో, ఆస్తి ఉంది కాబట్టి, సౌఖ్యం ఉంది కాబట్టి, ఏసీ గది ఉంది కాబట్టి, కాళ్ళు నొప్పులు లేవు కాబట్టి, మంచి బిడ్డలు ఉన్నారు కాబట్టి, బిడ్డలు కూడా యోబు యొక్క మాట వింటున్నారు కాబట్టి, భార్య ప్రార్థనాపరాలు కాబట్టి, మంచి విలువైన స్నేహితులు ఉన్నారు కాబట్టి యోబు భక్తి చేస్తాను అనుకున్నాను. కానీ యోబుకెట్టిన ప్రతి పరీక్షలో కూడా యోబు అన్నిటిలోని 100 మార్కులు వచ్చేసాయి. 100 మార్కులు, ఒక్క 1/2 మార్కు కూడా ఇందులో కూడా యోబుకి తగ్గలేదు. ప్రతి బిట్ పేపర్ ఏంటి, ప్రతి ఎస్ఐ క్వశ్చన్ ఏంటి, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్లు యోబు రాశాడు. ఎక్కడా కూడా ఒక మార్కు తగ్గించడానికి యోబుకి సాతానికి అవకాశము లేదు. అన్నీ పోతే దేవుడు ఇంతకుముందు అన్నీ ఇచ్చాడు, అన్నీ కూడా తీసుకున్నాడు. ఇవి నా వశంలో లేవు. నన్ను ఆశీర్వదించిన వాడు దేవుడే, నాకు మంచి భార్యని ఇచ్చిన వాడు దేవుడే, నా మాటినే భార్యని ఇచ్చిన వాడు దేవుడే. ఇప్పుడు ఆ భార్యనే దూషించేటట్టు చేసిన వాడు కూడా దేవుడే. గనుక దీని విషయంలో నేను దేవునిని నేను తీర్పు తీర్చలేను, స్నేహితులకి ఏమీ తీర్పు తీర్చలేను అనుకున్నాడు. మళ్ళీ దేవుడు అందరినీ ఏం చేశాడు? సమకూర్చాడు. సైతాన్ని గెలిచిందా? యోబు గెలిచాడా? యోబే గెలిచాడు. ఏ మార్గం ఎంచుకున్నాడు యోబు? ఇరుకు మార్గము.
సైతానుడు అనుకున్నాడు యోబు విశాల మార్గములో ఉన్నాడు, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, మేళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఏసీ ఉంది, నగలు ఉంది, బంగారం ఉంది కాబట్టి యోబు భక్తి చేస్తాడు అనుకున్నాడు. కాదు, అవి లేకపోయినప్పటికీ, అవి పూర్తిగా పోయినప్పటికీ అప్పుడు కూడా భక్తిలో నిబ్బరముగా నిలబడ్డాడు. ఎలాంటి భక్తి అంటే గోక్కోవడానికి కూడా కురుపులు ఎలాగున్నాయి, విపరీతముగా ఉన్నాయి. చిల్లపెంక తీసుకున్నాం, ఏదో ఒకటి తీసుకుని దాన్ని గోక్కుంటా ఉన్నాడు. శక్తి క్షీణించిపోయింది, కానీ ఆత్మ ఎప్పుడు ఎలాగుందంట, సిద్ధముగానే ఉంది. ఆత్మ సిద్ధముగా ఉన్నది. కష్టములు వచ్చినప్పుడు వణికిపోతే, ఇబ్బందులు వచ్చినప్పుడు భక్తిలో దిగజారిపోతే అది క్రైస్తత్వం అంటారా? కాదు. శ్రమ దీనమైనందు నీవు లేకపోతే నేను కృంగినెడలా నీవు నేనేమైపోతాము, చేతకాని వాళ్ళం అయిపోతాం. హోప్లెస్, నిరీక్షణ లేదు ఇంక మనకి. శ్రమ వచ్చిందా కృంగిపోయావా, ఇబ్బంది వచ్చిందా కృంగిపోయావా? అన్నీ ఉంటే భక్తి చేయడం సులభమే. అన్నీ లేనప్పుడు యోబు భక్తి చేశాడు, కాపాడుకున్నాడు. మళ్ళీ దేవుడు అన్ని యోబుకి ఇచ్చాడేవలేదా? ఇచ్చేసాడు, అన్నీ అనుగ్రహించేశాడు. కనుక ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొనేవారు కొందరే. చాలామంది రావచ్చు ప్రార్థనకి, చాలామంది ప్రసంగికులు ఉండవచ్చు, చాలామంది బోధకులు ఉండవచ్చు, చాలామంది ఇంకెవరు సేవకులు ఉండవచ్చు, చాలామంది కాపర్లు ఉండవచ్చు, చాలామంది పాదరులు ఉండవచ్చు, లోకములే ఎవరెవరైనా ఉండవచ్చు, ఎన్నో సంఘాలు ఉండవచ్చు. నీవు నేను, నా భక్తి నీ భక్తి విరుకు మార్గమును ఎంచుకున్న కొందరిలో ఒకరై ఉన్నామా లేదా మనము పరిశీలన చేసుకోవాలి. కష్టమే భక్తి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మనకు అన్నీ బాగున్నాయంటే బిడ్డల మాట వినరు, లేకపోతే భక్తిలో బాగానే ఉన్నాములే, ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నాము, దేవుని సందులో దేవుని వాక్యము దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నామంటే ఏదో ఆర్థిక ఇబ్బంది ఉండొచ్చు, లేకపోతే భార్య వల్ల శోధన ఉండవచ్చు, భర్త వల్ల శోధన ఉండవచ్చు, ఇరుగు పొరుగు వల్ల శోధన ఉండవచ్చు. శోధన జయించినప్పుడు గొప్ప జయం చూస్తాము. భక్తులు అనేక మంది ఉన్నారు, భక్తి చేసిన ప్రతి ఒక్కరికి శోధనే వచ్చిందా రాలేదా? ఆది కాండములోని హేబేలు మొదలుకొని కొత్త మందిలో భక్తులు, అపోస్తులు వీళ్ళందరికీ శోధన లేకుండా ఎవరు కూడా ఏ భక్తుడు లేడు. మోషే ఉన్నాడు, లక్షల మందిని నడిపించాడు. కర్ర పెట్టి చాపితే ఇశ్రాయేలీయులకు ఎర్ర సముద్రం పాయలై 6 నెలలను నడిచారు. శోధన లేదా? మోషే భక్తిని ఎవరు దూషణ చేశారు? మోషే భక్తిని ఎవరు? సొంత అన్నగారు అహరోను, సొంత అక్క మిరియాము అన్నారు, అయ్యో మాకు భక్తి తెలీదా, మేము వాక్యం చెప్పలేమా, మేము ప్రవచించటం లేదా, మేము ప్రార్థన చేయట్లేదా, మేము ప్రార్థన చేసే స్వస్థత రావట్లేదా? మోషే ఒక్కడే మాట్లాడగలరా? ఇంకా మోషే కన్నా స్పష్టంగా మేమే మాట్లాడగలము. మోషే నోటి మాన్యం గలవాడు, నాలిక మాంద్యము గలవాడు, నత్తివాడు, స్పష్టంగా మాట్లాడలేడు అన్నారు. ప్రభువు అన్నాడు, నా సేవకుడైన మోషేకి విరోధంగా మీరు ఎలాగో మీ నోరు తెరిచారు. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, నా సేవకుడైన మోషే నా ఇల్లంతటిలోని నమ్మకమైన వాడు. సొంత ఇంట్లో శోధన వచ్చింది ఎవరికి? మోషేకి. సొంత అక్కే. ఇప్పుడు మోషే బ్రతుకున్నాడంటే కారణం ఎవరు చెప్పండి? అక్కే కదా, మిరియామే కదా. ఆ రోజు మిరియాము కానీ ఆ పెట్టిని వెంబడించకుండా ఉండి, ఆ పెట్టిని చూడకుండా ఉండి, ఫరో యొక్క కుమార్తె ఆ పెట్టిని తీసుకుని రమ్మన్నప్పుడు మిరియాము కొంచెము తెగవు చేసి, కొంచెం ఒక అడుగు ముందు వేసి, అయ్యా అమ్మగారు లేతే రాణిగారు, ఇదిగో ఈయన కుమారుడికి ఒక ఐగుప్తు దేశంలోనూ మా ప్రజలున్నారు. ఎవరు వాళ్ళు? హెబ్రీలు, ఇశ్రాయేలీలు. ఆ తల్లిలో ఎవరైనా పురిటి మీద ఉంటే, పురటాలుగా ఉంటే, పాలిచ్చే తల్లిగా ఉంటే ఆ తల్లిని ఎవరో ఒకరు తీసుకొస్తానని సొంత తల్లినే తీసుకుని వచ్చి
ఆమె తల్లి కానట్లుగా నటింప చేసిన వ్యక్తి ఎవరు? మిరియాము. కానీ మిరియాము అనుకొని ఉండవచ్చు, నేను లేకపోతే నీకు జీవం లేదురా, ఆ దినమందు నా తమ్ముడా నేను నీ మీద కనికరపడ్డాను. కానీ దేవుని దృష్టి అన్ని పని చేస్తాయా? నీతిమంతుడు తన నీతిని ఆధారము చేసుకుని పాపము జరిగించడలా అతని నీతి కార్యములన్నీ ఏమైపోతాయంట? మరుబడిపోతాయి. నేను అనుకోవచ్చు, పలానాప్పుడు అది చేశాను, నేను పలానాప్పుడు దేవుని కోసం ఇది చేశాను, పలానాప్పుడు నేను అది చేశాను, దేవుని కోసం త్యాగం చేశాను, ఇది చేశాను, అది చేశాను, ఏమేమో ఉండవచ్చు నా జీవితంలో. కానీ నేను పాపము చేస్తే నీతి కార్యములన్నీ ఏమైపోతాయంట? మరుబడిపోతాయి. మిరియాము తెల్లనైన కుష్ఠము కలిగి పాళెము వెలుపల ఊరు బయట ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మనం చూస్తున్న చరిత్రలో భాగము అదే. ఏంటంట? ఇరుకు మార్గము ఎలాగుందంట? దాని దారి సంకుచితమునైనది, దానిని కనుగొని వారు కొందరే. యోసేపుగా శోధన ఎక్కడొచ్చింది? మొదటి ఇంట్లోనే శోధన వచ్చింది. బయటికి వెళితే ఫోతోఫర్ భార్య శోధన. ఈ శోధనని జయించాడా? భక్తిని పక్కన పెట్టేశాడా? అన్నీ జయించాడు, భక్తిని ఎక్కడ పక్కన పెట్టలేదు యోసేపు అన్నాడు, అయ్యా నాకు ఏమైనా పర్లేదు. ఏం చేశారు అన్నదమ్ములు? ఏం చేశారు చెప్పండి? అన్నదమ్ములు యోసేపుకి ఒక భయంకరమైన శిక్ష చేశారు. ఏంటి చెప్పండి? బట్టలు ఇప్పి నించోబెట్టారు. ఒక యవనస్తుడైన వాడిని నగ్నముగా అంటే దిగంబరిగా నిలబెడితే తట్టుకోగలరా? అందరి ముందు అందరూ చూస్తుండగా, ఆ మిగతా 10 మంది వాళ్ళందరూ చూస్తుండగా యోసేపు ఒక్కడే దిగంబరిగా నిలబడిపోయాడు. ఎక్కడ? మెట్ట మధ్యాహ్నం ఎండలోని. బట్టలు లేవు యోసేపు మీద, ఉన్నాయా? అది ఎంత ఒక యవనస్తుడికి, చిన్నపిల్ల అయితే పర్లేదు, బట్టలు లేకపోయినా ఏదో పప్పిషేయమంటే అటు ఇటు వెళ్ళిపోతారు. కానీ పెద్దవాడు యవనస్తుడైన వాడు ఎంత గొప్పవాడంటే యోసేపు వాళ్ళందరికీ క్యారేజ్ తీసుకొచ్చాడు, లంచ్ బాక్సు, వాళ్ళకి ఆహారం తీసుకొచ్చాడు, వాళ్ళు ఎలాగున్నారో తెలుసుకుని రాదామని వచ్చాడు. కానీ అలాంటి వాడిని దిగంబరిగా చేసి నిలబెట్టారు. యోసేపు నిలబడిపోయాడు దిగంబరిగా. యోసేపు ఒంటరిగా దిగంబరిగా నిలబడిపోయాడు. అమ్మేస్తుంటే అమ్మబడిపోయాడు. అతని ద్వారాగా అతను అమ్మేసి అన్నదమ్ములు ఆ డబ్బు తీసుకుని మిద్యానీల దగ్గర, ఐగుప్తీల దగ్గర, ఆ వర్తకుల దగ్గర డబ్బులు తీసుకుని ఒక మేకపిల్ల నిజంగా చంపేసి ఆ మేకపిల్ల రక్తం యోసేపు అంగీకి తగిలించి ఆ మేకపిల్ల చేత వీళ్ళ కొన్న డబ్బు, వీళ్ళ యోసేపు నమ్మిన డబ్బుల చేత విందు చేసుకున్నారు. ఎవరు? అన్నదమ్ములు. అంతకన్నా భయంకరులు ఉంటారంటారా? సొంత తమ్ముడిని అమ్మేశారు. ఇప్పుడు కాదు, ఇప్పుడంటే కలియుగం అంటాం మనము, లోకంలో మనం చెప్పే మాట కలియుగం అంటాం. ఆ రోజుల్లో ఉన్నాయి ఈ యొక్క మాటలు. ఎందువల్ల యోసేపును దూషించారు? భక్తి వలన. యోసేపును ఎందుకు వాళ్ళు అంగీకరించలేకపోయారు? ఆస్తులు గొడవలా, సరిహద్దులు గొడవలా? ఏమి కాదు, భక్తి భక్తి భక్తి. కయ్యూని ఎందువల్ల చంపేశాడు? భక్తి కోసమే కదా. హేబేలు ఎందుకు చంపేశాడు కయ్యను? అతని క్రియలు, హేబేలు క్రియలు మంచివియు, కయ్యూని క్రియలు చెడ్డవి గనుకే కదా. ఎవరైనా సరే భక్తి వల్ల హింసించబడ్డారు, కానీ దేవుడు తుదకు గొప్ప ఆశీర్వాదం వాళ్ళకి ఇచ్చాడు. అనేక మంది మనం చూస్తూ ఉన్నాము, అనేక మంది భక్తులు మనం చూస్తూ ఉన్నాము. కానీ వాళ్ళు ఇరుకు మార్గమునే ఎంచుకున్నారు. అబ్రహాము నిలబడ్డాడు. అబ్రహాము ఆ మార్గములో వస్తూ నిలబడి చూశాడు. అబ్రహాము యొక్క పశువుల కాపురులను, లోతు పశువుల కాపురులు ఏం చేస్తున్నారంట? కలహం ఆడుకుంటా ఉన్నారు. అబ్రహాము అది చూశాడు, లోతును పిలిచాడు, లోతు నీ పశువుల కాపరు నా పశువుల కాపరు కలహం ఆడుతుంది. దాని ద్వారా కొన్ని రోజులకి నీకు నాకు ఏదో జగడము, నీకు నాకు ఏదో కలహము, నీ భార్యకి నా భార్యకి ఏదో కలహం రావచ్చు. మనం అన్యజనుల మధ్య ఉన్నాము, వారికి మాదిరిగా ఉండాలంటే నీకు నాకు మధ్య కలహం ఉండకూడదు, కనుక సమాధానంగా విడిపోదాము అని నిలబడితే కొంచెము కూడా లోతుకి జాలి లేకుండా రాళ్ళు, ఇంకేంటది,
అసలు ఏమి పండన స్థలమును విడిచిపెట్టేసి పాలు తేనెలు ప్రవహించు యెహోవా తోట వలె ఉన్న సొదొమ గుమారను ఎంచుకుని అటుపక్క వెళ్ళిపోయాడు. ఎవరు? లోతు. కొంచెమని జాలిపడ్డా? అయ్యో నా తండ్రి చనిపోతే, నా యొక్క తండ్రి జాగ్రత్తగా, నా తండ్రి చనిపోతే, అతను మరణమైపోతే నన్ను పోషించింది ఎవరు? అబ్రహామే. నన్ను బ్రతికించింది ఎవరు? అబ్రహామే. నాకు డబ్బులు లేనప్పుడు నాకు పాకెట్ మనీ ఇచ్చింది ఎవరు? అబ్రహామే. నా ఇంట్లో మా తాతగారు కూడా నాకు ఏమి ఇవ్వలేదు. అబ్రహాం యొక్క తండ్రి, లోతు యొక్క తండ్రి ఎవరు? ఎప్పుడు కూడా తాతగా లోతుకి ఒక రూపాయి కూడా ఎక్కడ ఇచ్చినట్టు లేదు. కానీ ప్రతి విషయంలో అబ్రహాము పూచి తీసుకున్నాడు. కొన్నిసార్లు నీ విషయమై, నీ బ్రతుకు విషయమై, నీ జీవితం విషయమై, నీ యొక్క సంఘమో, నీ దైవజనుడో, నీకున్నవారో పూచి తీసుకుంటారు. నీ రక్త సంబంధులు, నీ స్నేహితులు, నీ బంధువులు ఆ పూచి వహించలేరు ఎప్పటికీ కూడా. అబ్రహాం విషయమై పూచి తీసుకుంది ఎవరు? లోతు విషయమై పూచి తీసుకుంది ఎవరు? అబ్రహామే. తాత ఏం తీసుకోలేదు. అబ్రహాము దేని బట్టి పూచి వహించాడంటే దేవుని ప్రేమను బట్టి. లోతుకి ఆస్తులు అంతస్తులు వచ్చాయంటే అబ్రహాం యొక్క ప్రార్థన బట్టి. అబ్రహాము లోతు చేసిన ప్రతిదానికి అతనికి ఎంత ఇవ్వాలో ఆ వాటా ఇచ్చుకుంటూ వచ్చాడు కాబట్టి. ఒట్టి చేతులతో లోతుని అబ్రహాం విడిచిపెట్టలేదు. నీ ఇష్టం ఎక్కడికి వెళ్తావు వెళ్ళు, కానీ నీకు నాకు మధ్య వైరము ఉండకూడదు. అలాంటి వాడి కోసము, అలాంటి విరోధమైపోయిన వాడి కోసము, అలాంటికి దూరం వెళ్ళిపోయిన వాడి కోసము, ఇద్దరు ఆడబిడ్డలతో వెళ్ళిపోయిన వాడి కోసము దేవుడు సొదొమ గుమార మీద అగ్ని వడగండ్లు కురిపిస్తానంటే ప్రభుతో నడుస్తూ, ప్రభా నేను ధూళిని బుగ్గిని నీతో మాట్లాడా తెగిస్తున్నాను. ఏంటి చెప్పు అబ్రహాం అంటే, ప్రభా సొదొమ గుమారలో నీతిమంతులుంటే ఆ పట్టణము నువ్వు కాపాడుతావా? 40 మంది ఉంటే కాపాడుతావా? 30 మంది ఉంటే కాపాడుతావా? 10 మంది ఉంటే కాపాడుతావా అని ఆ లోతు కుటుంబం బాగుపడాలని వేరే వంక పెట్టుకుని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు అబ్రహాం ప్రార్థన ఆలకించి లోతు తన యొక్క భార్యను, లోతు యొక్క 2 ఆడబిడ్డలను, తనకు కలిగిన 2 అల్లుని రక్షించాలని చూశాడు. కానీ 3 మాత్రమే మరణం అవ్వకుండా బయటికి రాగలిగారు. పునాది పాడైపోయిగా నీతిమంతులు ఏమీ చేయలేరు. లోతు నీతిమంతుడు, తన యొక్క మనస్సాక్షిని కాపాడుకున్నాడు. బైబిల్ చెప్తా ఉంది. సొదొమ గుమార అంటే కనీసం దేవదూతలు ఆ ప్రాంతానికి వస్తే దేవదూతలతో పాపము చేయాలని యోచించిన ఆ పట్టణంలోని తన మనస్సాక్షిని కాపాడుకున్నాడు లోతు అని బైబిల్ తేటగా చెప్తుంది. అంత నిక్కర్చైన వాడు చివరి దినముల్లో తన యొక్క వ్యసనములకు లోనైపోయి, మత్తు మందుకు లోనైపోయి, తన బిడ్డలతో సాంగత్యము చేసి, పాపము చేసి, వ్యభిచారము చేసి పాప జనాంగమునకు మూలపురుషుడైపోయాడు. పునాది ఏమైనా ఉందా? అంతకుముందు దేవుని వాక్యం ఏం చెప్తుంది? తన నీతిగల మనసాక్షిని కాపాడుకున్నాడు, ప్రవక్తల్లో కాపాడుకున్నాడు. సొదొమ గుమార మనుషులు చెడ్డవారైనప్పటికీ అలాంటి జనాంగం మధ్యన, అలాంటి రేపిస్ట్ యొక్క పాపపు ప్రజల మధ్యన ఎవరు కాపాడుకున్నారు? లోతు తన మనసాక్షిని కాపాడుకున్నాడు బైబిల్ చెప్తా ఉంది. కానీ ఆఖరికి ఏమైపోయింది? ప్రయోజనం లేదు. ఆస్తి సంపాదించుకున్నాడు, మంచిదే. ఆస్తి ఉండకూడదని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. ఆస్తి కావాల్సినంతగా దేవుడు సమృద్ధి ఇచ్చాడు. ఇంకా సంపాదించిన ఆశ చేత సొదొమ గుమార ప్రాంతం ఎంచుకున్నాడు, భ్రష్టుడైపోయాడు. దేవుడిచ్చిన దాంట్లో సంతృప్తి ఉందా నీకు నాకు? దేవుడిచ్చిన లోకములో ఉన్న వాటి కోసం సంతృప్తి చెందుతున్నామా? ఇంకా దినమంతా, ఇంకా సంవత్సరములన్నీ, ఇంకా వారములని, ఇంకా గంటలని సంపాదన మీద పరిగెడుతున్నామా? ప్రభు అంటున్నాడు, నాశనమునకు పోవు మార్గము విశాలము, నిత్య జీవమునకును పోవు మార్గము ఎలాగుందంట? సంకుచితమును, ఇరుకుగా ఉంది. దాంట్లో ప్రవేశించేవారు కొందరే. LEF అని కాదు, బ్యాప్టిస్ట్ అని కాదు, లూథరన్ అని కాదు, ఏ డినామినేషన్ అని కాదు. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వాన్నే నేను దృష్టించుతాను. మనకు గర్వం ఉంటుంది, మన సహవాసం గర్వం. అయ్యో మేము LEF అండి, మంచిదే, ఈ పునాది మంచిదే, ఈ ఫౌండేషన్ మంచిదే, ఈ యొక్క పరిచర్య మంచిదే, ఈ సేవకులు మంచివాళ్ళే. కానీ నీ పునాది ఎలాగుంది?
నీ పూర్వీకులు, నీ దైవజనులు, నీ యొక్క సంఘ కాపరి వాళ్ళు వేసిన పునాది, వారి కన్నీరు మంచిదే. కానీ ఆ పునాది మీద నువ్వు గోడ కట్టావా? ఆ పునాది విడిచిపెట్టి ప్రక్కన కడుతున్నావా? పునాది లేకుండా నువ్వు గోడ కడితే ప్రయోజనం లేదు. పునాదిని విడిచిపెట్టేశాడు, ప్రార్థన సహవాసాన్ని విడిచిపెట్టేశాడు, దేవుని దైవ జనాంగం దూరం అయిపోయాడు, భ్రష్టత్వమును కొని తెచ్చుకున్నాడు లోతు. విశాల మార్గం ఎంచుకున్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో ఏ మార్గం మనం ఎంచుకుంటున్నాము, ఏ మార్గంలో మనం ప్రవేశిస్తున్నామో మనం పరిశీలించుకున్నట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవా, నీ ఘనమైన పాదాలకు వందనాలు. నీ సహాయం మాకు దయచేయండి ప్రభువా. నాశనమునకు పోవు మార్గము విశాలము, దాంట్లో ప్రవేశించి వారు అనేకులను వాగ్దానం సెలవిస్తుంది. దేవా తండ్రి, సమాధానము, దేవుని యొక్క రాజ్యమునకు పోవు మార్గము దేవా తండ్రి సంకుచితము. దేవా దాంట్లో ప్రవేశించి వారు కొందరేని వాగ్దానం సెలవిస్తూ ఉంది. మేము ఎలాగున్నాం ప్రభా? దేవా తండ్రి జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనవారు లేకపోతే ప్రవేశించేవారు కొందరే. కనుక ప్రభా, మేము ఆ కొందరిలో ఒకరి వలె ఉంటే కృప దయచేసి బలపరచు. నీతిగల నీ మాటలు మమ్మల్ని హెచ్చరించిన విధానముకై నీకు వందనములు. దేవా, నీ సహాయం, నీ కాపుదలు మాకు దయచేయండి. నీ వాక్యం మా గృహాలకు వెళుచున్నాము. నీ వాక్య ప్రకారం నడుచుకునే భాగ్యం మాతో ఉంచి, వాత వేయబడిన మనసాక్షి తీసివేసి నీ వాక్య ప్రకారంగా జీవంగా నడుచుకునే మార్గము చేత మేము కట్టబట్టకు సహాయం దయచేయమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై నడిపించి కాపాడును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.